ఇదే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ వస్తూ, వస్తూ అక్కడ ఒక బంగారుపేట అనే స్టేషన్ వస్తుంది. అక్కడికొచ్చాక ఫోన్ చేసింది. చేసి "ఒరేయ్ కన్నా" ఇంకా కన్నా అని పిలిచేవారు చక్కగా. "ఒరేయ్ ఇంకా వచ్చేస్తున్నానురా ఒక గంటలోన." "సరేనమ్మా నేను కూడా బయలుదేరిపోయాను రైల్వే స్టేషన్‌కి వచ్చేస్తాను." ఆ తర్వాత ఇంకొక స్టేషన్ ఏదో ఉంది. అక్కడికొచ్చాక కూడా "ఒరేయ్ పాపకి వేరుశనక్కాయలు తీసుకుందాం రా" అని కూడా ఫోన్ చేసి చెప్పి సరే అని నేను రైల్వే ప్లాట్‌ఫామ్ మీద నించున్నా. సరిగ్గా వైట్ ఫీల్డ్ అనే చోటుకొచ్చేసరికి మా నాన్నగారు ఫోన్ చేసి "ఒరేయ్ అమ్మ ఎళ్ళిపోయిందిరా." అంటే "ఏమిటండి మీరు మాట్లాడేది" అన్నా. అంటే "అమ్మ ఇంక లేదురా" అన్నా. "అదేమిటండి వస్తోంది కదా మీతో ఇందాక లేదురా ప్రాణం పోయింది" అన్నారు. ఆయన అది చెప్పినది నేను డైజెస్ట్ చేసుకునే సమయానికి ఆ ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీదకొస్తుంది. ఆ తర్వాత వెళ్లి చూస్తే అమ్మ ఇంక దేహం అంతే. అది ఇంకా ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఇప్పటికి కూడా తలుచుకుంటే మా ఇద్దరికీ బాధ వచ్చేసింది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి మేము ఇంట్లో అంటే సంస్కారం అంతా అంత్యేష్టి సంస్కారం మళ్ళీ భీమవరంలోనే చెయ్యాలి అని అక్కడ తెలుసున్న సర్కిల్ అంతా ఉన్నారు. కానీ అప్పుడు అమ్మ అంతవరకు వచ్చింది కదా అని ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఒక 5-6 గంటలు పెట్టుకుని ఆ దసరాకి చేసిన అరేంజ్మెంట్స్ అవన్నీ ఆవిడ చూస్తుంది కదా ఎక్కడున్నా సరే జీవుడు దేహం వెళ్ళిపోయినా ఆ సంస్కారం జరిగేదాకా చుట్టుపక్కలే ఉంటాడు. అందుకని తీసుకొచ్చి అంతా చూపించి అమ్మకి ఒక 5-6 గంటలు ఇంట్లో పెట్టుకుని అప్పుడు అంబులెన్స్‌లో మళ్ళీ భీమవరం తీసుకెళ్ళాం.